నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ రెడ్డి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రకంగా నైతే కష్టపడి పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారో అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి. శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన 3 రోజుల నుండి అమలు చేయడం ప్రారంభించాం. మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, ఉచిత కరెంటు, 500కి గ్యాస్ సిలిండర్ విజయవంతంగా అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ అమలు చేసి తీరుతాం. హరీష్ రావు జిమ్మిక్కులు చేసి మాట్లాడుతున్నాడు. 2 పర్యాయాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామానికి కూడా, ఏ ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతులకు 65,000 కోట్ల రూపాయలు రుణమాఫీని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలను ఇస్తుందో వాటన్నిటిని చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా గతంలో అమలు చేసిన మాదిరిగా అమలు చేస్తాం. ముందున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో విడుదల చేసుకొని దేశవ్యాప్తంగా ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా అలయన్స్ ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్నా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్గా అధికారంలో వచ్చిన 3వ రోజు నుంచే మేము అవన్నీ కూడా అనుకూలం చూసుకొని దాని అవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఉచితంగా మహిళలకి బస్ ప్రయాణము రాష్ట్రంలో ఎక్కడి నుంచి, ఏ కోణా నుంచి, ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా, అదేవిధంగా 200 యూనిట్లు మేమేమైతే ఫ్రీ కరెంట్ అని చెప్పి పేదలకు మేమైతే వాగ్దానం ఇచ్చినామో దాన్నంతా కూడా గృహ అవసరాలకి, అది డొమెస్టిక్ అవసరాలకు, గృహ అవసరాలకు అవన్నీ కూడా మేము ఇవాళ విడుదల చేసినాము. అందరు కూడా ప్రజలకి ఆ 0 బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి 200 యూనిట్లు.